అధికారం ఉన్నప్పుడు ఆదుకోలేదు, అండగా నిలవలేదు. అందుకే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా బుద్ధి రావడం లేదు. ఏదో విధంగా సంక్షేమాభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రజలకు మేలు జరుగుతుంటే చూడలేక అడ్డగోలు పనులకు పాల్పడుతున్నారు. దీనికి నిదర్శనమే బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వ్యవహార శైలి. పేద కుటుంబాల చిరకాల స్వప్నం సొంతిళ్లు. ఈ స్వప్నాన్ని సాకారం చేస్తూ ఈ 4.5 ఏళ్లలో లక్షలాది పట్టాలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందించారు. ఆ పట్టాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. చాలా చోట్ల గృహప్రవేశాలు కూడా జరిగిపోతున్నాయి. ఇళ్లు కాదు, ఏకంగా ఓళ్లను తలపించేలా జగనన్న కాలనీలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి సంక్షేమాభివృద్ధికి సైంధవునులు అడ్డుపడుతున్నాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లె నియోజకవర్గంలో 3,000 మంది లబ్ధిదారుల సొంత ఇంటి కలను భగ్నం చేశాడు. ఏవేవో అశాస్త్రీయమైన కారణాలు చూపుతూ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులో కేసు వేశాడు. ఎందుకంటే మన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కోర్టులో వేశారు కాబట్టి, సో ఆయన మా బీద వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పటికైనా కోర్టులో నుంచి ఆ కేసు విత్డ్రా చేసుకుంటే మాకందరికీ స్థలాలు వచ్చేస్తాయి సార్. చుట్టుపక్కల అంతా పల్లెటూళ్ళలో అన్ని ఇల్లు స్థలాలు వచ్చేసాయి, కానీ బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రమే ఇంటి స్థలం రాలేదు. ఆయన టీడీపీ చెత్త రాజకీయం వల్ల ఈరోజు ముస్లిమ్స్ మైనారిటీ వాళ్ళంతా రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. దయచేసి ఇప్పటికైనా ఆయన మైండ్ మార్చుకొని కేసు విత్డ్రా చేసుకుంటే మన బీద వాళ్ళందరూ చాలా బాగా సేవ్ అవుతారు సార్. రాష్ట్రంలో లబ్ధిదారులందరికీ పట్టాలు ఇళ్లు అందుతున్నాయని, తమకు మాత్రం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కారణంగా అన్యాయం జరుగుతోందని బనగానపల్లె వాసులు మండిపడుతున్నారు. తమవి రెక్కాడితే కాని డొక్కాడని బతుకులని, అద్దె ఇళ్లలో ఉంటూ నానా అగచాట్లు పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఆ ఇంటి కలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చాలనే ఒక మంచి సంకల్పంతో రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఇల్లు ఇచ్చారు. కానీ బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మన బనగానపల్లి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి గారు 3,600 పట్టాలు ఇవ్వడానికి స్థలాన్ని రెడీ చేసింటే బనగానపల్లె తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎలాగైనా చేసి అడ్డుకోవాలని కోర్టుకు వేయడం జరిగింది. నేను బీసీ జనార్దన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాను, అయ్యా బీసీ జనార్దన్ రెడ్డి గారు, మీకు ఎందుకు బనగానపల్లె పట్టణంలో ఉన్న మైనార్టీల మీద ఎందుకు మీకు ఇంత కక్ష? ఎందుకు పేదవారికి ఇల్లు ఉండకూడదా? వాళ్ళు సుఖంగా జీవించకూడదా? వాళ్ళు అలాగే అట్టడుగున బ్రతకాలా? మీ ఉద్దేశం ఏమిటి జనార్దన్ రెడ్డి గారు? అసలు మీరు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే అక్కడ అడ్డుకోవడము ఇది మీకు సమంజమేనా? నేను అడుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు భారీ స్థాయిలో మొదలుపెట్టారు. ప్రజలను అన్ని విధాలుగా సాధికారులను చేయడానికి ఒక పద్ధతి ప్రకారం పకడ్బందీగా కృషి చేస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేని టీడీపీ నేతలు అడుగడుగున అవాంతరాలు సృష్టిస్తున్నారని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు, నేను కూడా దాదాపు 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇటువంటి లుచ్చా రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడిని ఎప్పుడూ చూడలేదు. ఇటువంటి నాయకులు ఇంకా ఇటువంటి సొసైటీలో ఉంటారా అనేది కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు ఏదన్నా మంచి చేయాలని ఆలోచన చేస్తాడు తప్ప, ఈయన ప్రజలకు మంచి జరగకుండా ఏదో విధంగా అడ్డుకోవాలా. ఇక్కడ దాదాపు ఈ బనగానపల్లె టౌన్లో చాలామంది ముస్లింలు పేదవాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని వర్గాల వారు బీసీలు ఉన్నారు. అటువంటి వారి కోసం అని చెప్పి దాదాపు 111 ఎకరాలు ఎస్ఆర్బీసీ ల్యాండ్ సేకరించి మరి టౌన్కు అతి సమీపంలో, అంటే కిలోమీటర్కు దగ్గరలోనే ఈ యొక్క ల్యాండ్ ఉంటుంది. ఈ ల్యాండ్లో ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి మరి ఆలోచన చేసి మరి సర్వే చేయించి రాళ్ళు అన్నీ పాతిచ్చి చేసిన తర్వాత ఆయన ఒక్కొక్క లబ్ధిదారునికి 3,000 మందికి పట్టాలు ఇస్తే మరి దాదాపు 9-10 వేల ఓట్లు నష్టపోతాను అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఒక కుట్ర పని వాళ్ళ అనుచరులు, వాళ్ళ పిఏ మురళీమోహన్ రెడ్డి మరి వాళ్ళ అనుచరులతోటి కోర్టులో పిల్లు వేపించడం జరిగింది. ఇక్కడే కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా తాడేపల్లిలో అక్కడ మరి 50,000 మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉంటే ఆయన కూడా కోర్టు కేసు అడ్డుకోవడం జరిగింది. మరి ఆయన చంద్రబాబు నాయుడు బాటలోనే ఈయన నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకరు గట్టున మేస్తే ఇంకొకరు శీలం వేస్తామన్నట్టు వాళ్ళ పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏది కూడా ప్రజలకు మంచి జరగకూడదు. వైఎస్ జగన్ పాలన మొదలైనప్పటి నుంచి సరికొత్త సంక్షేమాభివృద్ధి శాఖ మొదలైంది.
వివిధ రంగాల్లో విప్లవాత్మక పథకాలను అమల్లోకి తెచ్చారు. ఈ సాధికార యజ్ఞాన్ని ఎలాగైనా భగ్నం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు వేయని ఎత్తులు లేవు. అభివృద్ధి పాలన వికేంద్రీకరణ జరగకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. చంద్రబాబు లాగానే ఆయన పార్టీ నేతలు కూడా తమ తమ స్థాయిల్లో కోర్టు కేసులు వేయడం, ప్రజల మధ్యన జగడాలు సృష్టించాలని చూడడం, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గ ధోరణిని చూస్తూ కూర్చోలేమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకి సరైన గుణపాఠం చెబుతామని గట్టిగా చెబుతున్నారు.